లేకపోతే పొట్టు లాంటి వారిమి, నీటి మీద బుడగ లాంటి వారిమి. మనం ఆవిరైపోయే వాళ్ళం వెంటనే. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదు, ఎక్కువ టైం లేదు. ఒక సేవకుడు చెప్తాడు, మనం బ్రతికితే ఎలా బ్రతకాలంటే, రేపు చచ్చిపోతాను అంటే ఎలా బ్రతుకుతాను చెప్పండి? రేపు చచ్చిపోతానంటే ఎలా బ్రతుకుతాం? ఎవరైనా చెప్తారా? రేపు కనుక నేను చచ్చిపోతున్నాను అంటే ఎలా బ్రతుకుతాను? నువ్వు కనుక చచ్చిపోతానంటే నేను చచ్చిపోతాను డాక్టర్ అంటాడు. ఇంకెనక 2 రోజులేనమ్మా, ఏం కావస్తే అవి పెట్టండి, ఎలా కావస్తే అలా ఆయన వండనివ్వండి అంటారా? చెప్పండి. ఆయన అంటాడు, బాగానే ఉంది. మనం ఏం చేస్తాం? ప్రతి సెకండ్ని ఏం చేస్తాం? వినియోగించుకుంటాం. ఏది పడితే అది తింటాం. తర్వాత సంగతి ప్రతి నిమిషం మనకు ఉన్నటువంటి 24 గంటలు నువ్వు చచ్చిపోతావంటే ప్రతి సెకండ్ని మనం ఎంత జాగ్రత్త వాడుకుంటాం, అంతే జాగ్రత్తగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇది కృపాకాలము. దేవుడు కృపని నీకు అనుగ్రహించాడు, వినియోగించుకుందాం. తల వంచండి, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ కృప ఉందా? ఇంతవరకు నన్ను మమ్మల్ని కాపాడారు, మాతో మాట్లాడారని బట్టి కొంత తెలియజేసిన వాక్యం వృధాగా పునిక తమ హృదయాల్లో భద్రపరుచుకున్న వారుగా, వాక్యానుసారంగా జీవించే వారుగా, ఆ గుడ్డివాడు వెలుగెత్తి తెరిచాడు. జీవితాలు మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని బలపరచమని, నీ కృపా కనికరాన్ని మా మీద ఉంచమని, సమస్త మహిమ ఘనత మీకు కలిగినట్లు ఆశించమని యేసయ్య నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని